తెలంగాణ రాష్ట్రాన్ని ఆధునిక వ్యవసాయ రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నటువంటి ఒక ముఖ్యమంత్రి మహాసంకల్పానికి ఇప్పుడే వ్యవసాయ రంగాన్ని మనం ప్రపంచవ్యాప్తంగా విస్తరించి అలాంటి భావనతోని పుష్కలంగా ఇవాళ మిషన్ కాకతీయ ద్వారా కావచ్చు, రేపు భవిష్యత్ ప్రాజెక్టుల ద్వారా కావచ్చు, మనము తెలంగాణ రాష్ట్రాన్ని ఒక నీటి వనరుల కేంద్రం కలిగినటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దబోతున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలు అనేటివి చాలా ప్రాధాన్యతతో కూడినటువంటి అంశంగా మనం భావించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష. ఎందుకనంటే సుమారుగా ప్రతి జిల్లాలోనన్నా అంటే మిగతా ఐటీఐ కళాశాలలు ఎట్లనో, ఇంజనీరింగ్ కళాశాలలు ఎట్లనో అలాగే వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే అధ్యక్ష, ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ఏది అడిగినా, ఏ చదువుకున్న పిల్లవాడిని అడిగినా కూడా నువ్వు చదువుకొని ఏం చేస్తావంటే నేను కలెక్టర్ని అవుతా అంటారు, ఇంజనీర్ అవుతా అంటారు, డాక్టర్ని అవుతా అంటాడు, కానీ నేను ఒక వ్యవసాయమైనటువంటి రైతునైతా అని ఎవరు కూడా చెప్పట్లేదు అధ్యక్ష. రేపు పొద్దుగాల ఈ కళాశాల నుంచి వచ్చే విద్యార్థులు నేను ఈ దేశానికి అన్నం పెట్టే ఒక గొప్ప రైతునైతున్నటువంటి భావన కలగాలంటే వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల అనేది చాలా ప్రాధాన్యత. కాబట్టి అధ్యక్ష, నా నియోజకవర్గము మానేర్ డ్యామ్, లోయర్ మానేర్ అంతా కూడా మానకొండ నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష. అక్కడ చాలా ఆధునికమైనటువంటి విత్తనాలు అంటే ముఖ్యంగా మా మానకొండ నియోజకవర్గంలో లభించే ఒక విత్తనాలకు అంతర్జాతీయంగా కూడా చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అధ్యక్ష. మల్లన్న సాగర్లో పోయి కొంతమందిని బయటికి తీసుకుపోయినటువంటి ఫారిన్ వర్కర్స్, అక్కడ లోకల్స్ కాదు అధ్యక్ష, వీళ్ళ దగ్గర పార్టీలు ఉంటాయి అధ్యక్ష. గుండు సూది పార్టీ ఒకటి సూది పార్టీ, ఇంకోటి దబ్బునం పార్టీ. ఏ పోలీసులు అయితే వాళ్ళు నాగబడ్డానికి వస్తారో రోప్స్ పట్టుకొని వాళ్ళకు కుస్తారు అధ్యక్ష. అది